శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గం గణపతి దేవి సరస్వతి నమ. సభాభ్యం సభాపతిభ్యశ్చో నమో నమ. ఈరోజు మనం మాఘ పురాణం గురించి అధ్యాయం చెప్పబోతున్నాం. సావధానంగా శ్రద్ధగా విని ఆ పార్వతి పరమేశ్వర కృపాకటాక్షం పొందుతారు అని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మృగశృంగుని వివాహం దిలీప్ మహారాజుకి వశిష్ఠుల వారు ఎట్లా చెప్పసాగారు. నువ్వు పూర్వం వికాసించగానే వాసన, పువ్వు వికాసించగానే వాసన అనేది వెయ్యును. అది ఒకరు నేర్పవలసిన అవసరం లేదు. అది ప్రకృతి నైవేద్యం. అదేవిధంగానే మృగశృంగుడు బాలదశ నుండి హరినామ స్మరణం నందు ఆసక్తి గలవాడై అతనుకు 5 సంవత్సరాలు నిండిన తర్వాత గురుకులంలో చదువులో వేశారు. అతడు సకల శాస్త్రంలో అతి శ్రద్ధగా నేర్చుకున్నాడు. అధ్యాపకులు మున్నిగులు అందరూ పాండిత్యం సంపాదించను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు ఆనతి దేశాటనం చేసి అనేక పుణ్యనదిలో స్థానమనుసరించి మాఘమాస ఫలితను సంపాదించును. కుమారుడు దేశాటనం పూర్తి చేసి వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు కన్యని చూసి వివాహం చేయడానికి నిశ్చయించినారు. మృగశృంగుడు తను పరిశీలించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకోవాలని తలసి తన మనోనిశ్చయాన్ని తల్లిదండ్రులకు తెలపగా కుమారునికి ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తం మృగశృంగునికి సుశీలకు అతి వైభవంగా వివాహం చేశారు. సుశీల స్నేహితురాలను మిగిలిన ఇద్దరు మృగశృంగుని చూసి, ఆర్య, మా స్నేహితురాలకు సుశీలను పెండ్లు చేసుకున్నట్లు మా ఇద్దరును కూడా ఈ శుభలగ్నమునకు పరిణయమాడు అని పలికింది. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లా జరుగునను అని ప్రశ్నించగా, మా సుశీలను పెళ్ళాడినట్లే మమ్మ కూడా పెళ్ళమని ఆడబడుచు పట్టుబట్టినారు. మరి పురుషునికి ఒక భార్యే కదా, ఇద్దరు భార్యలు అని మృగశృంగుడు ప్రశ్నించగా, ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహం చేసుకునేటకు శాస్త్రంలో అంగీకరించుతున్నారు కదా. దశరథునికి 3 భార్యలు, శ్రీకృష్ణునికి 8 మంది భార్యలు, పరమశివునికి గంగా గౌరీ 2 కదా. వారికి లేని అభ్యంతరం నీకు కలదా అని ఆ కన్యలు ప్రశ్నించగా చుట్టుముట్టారు. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహం వేడుకలను చూసి వచ్చిన అనేక మంది మనుషులు కూడా మృగశృంగునికి అభ్యంతరం తెలపగలదు. ఆ 2 కన్యల అభిష్టం నెరవేర్చుట ఉత్తమం. వారు దుఃఖించిన నీకు జయం కలగదు. ఆయనను అటువంటి ఘటనలో మున్ని అనేక విధంగా జరిగి ఉన్నాయని పలికారు. పెద్దవారందరూ అభిమతం ప్రకారంగా మృగశృంగుడు ఆ 2 కన్యలకు కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుడి వృత్తాంతం దిలీపునికి వివరింపగా, మహర్షి వివరం ఎన్ని విధములుగా ఉన్నది, వాటి వివరం చేయబడి నన్ను సంతోషించ చేయుడు అని ప్రార్థించగా, వశిష్ఠుల వారు మరల ఎట్లా చెప్పసాగారు. రాజా, వివాహములన్నీ ఈ విధంలో వాటి వివరణ చెప్పితను, సావధానమే ఆలకింపు. మొదటిది, బ్రాహ్మణ కన్యను బాగా శృంగారించి వారికి పిలిపించి చెయ్యే వివాహంకి బ్రాహ్మ్యం అని పేరు. రెండో వివాహం దైవం. యజ్ఞం చేయే వానికి యజ్ఞం చేయుటకు వధువు ఇచ్చి చెయ్యే పెండ్లికి దైవం అని పేరు. 3, హర్షం. పెండ్లి కుమారుని నుండి 2 గోవులు పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురికిచ్చి పెండ్లి చేయి దాన్ని హర్షం అని అందరు. 4వ వివాహం ప్రజాపత్యం. ధర్మం కోసం దంపతులను కట్టుబడి ఉండుటే దీవించి చేయే వివాహం ప్రజాపత్యం అనే పేరు. 5, అసురం. డబ్బు పుచ్చుకొని కన్యనిచ్చే వివాహం చేయడానికి అసుర అనే పేరు
ఆరోది గంధర్వం. ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారి చేసుకునే వివాహానికి గంధర్వ వివాహం అని పేరు. రాక్షస వివాహం. వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహం ఆడి దాన్ని రాక్షస వివాహం అని పేరు. 8వది పైశాసికం. మోసగించి అనగా మాయ మాటలు నమ్మించి పెండ్లి చేసుకొని దాన్ని పైశాసికం అని పేరు. ఈ 8 రకముల వివాహం సంబంధమైన పేర్లు కాన వాటి ధర్మము తెలియ వలనని ఆలకింపు. గృహస్థాశ్రమ లక్షణం. మంచి నడవడితో ఇహం పరం సాధించవలసిన ఈ గృహస్థాశ్రమం ఒక్కటే సరైన మార్గం. భార్య భర్త అనుకూలంగా నడుచుకుని ఉన్నంతకాలం తృప్తి చెందటం, దైవభక్తితో నడుచుకున్నట్టే, అతి సత్కారం అనుసరించే మొదలైన సద్గుణం నడుచుకునే వాడు సరి అయిన గృహస్థుడిని. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములో ఉపవాసం నుండి, కార్తీక మాసం నందులో, మాఘమాసం నందును నది స్నానం చేసి కడనిష్టతో శివకేశవం స్మరించుచు మొదలైన కార్యక్రమాలు వారికి మంచి తేజస్సు కలిగి, ప్రీత్యకాలం నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుడి స్మరించి లేచి కాలకృత్యము తీర్చుకుని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలను. కార్తీక మాసం నందును, మాఘమాసం నందును, వైశాఖ మాసం నందును తన శక్తి కొలది దాన ధర్మాలు చేసిన గొప్ప ఫలితాన్ని కలుగునని గాన ప్రతి మనుజుడు యా సుఖములకు కాక పరలోకముల గురించి కూడా ఆలోచించవలనని. పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు తగిన సద్గతి నిమిత్తమై మన కార్యం చేసిన కానీ మంచి ఫలమును పొందలేక పోవుచున్నాడు. అట్లచే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలని, తన భర్త యొక్క మంచి గుణమును స్వీకరించవలని గాన అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అట్లచే పురుషుడు స్త్రీ యొక్క అందం చూడగా శీలం గుణం లెక్కించి ప్రేమతో ఆచరించవండి. ఈ విధంగా స్త్రీ పురుషులు ఇరువురు అన్యోన్యమనుసారంగా కాపురం చేసినట్ల ఆ సంసారం ఎంతో బాగుండని. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఈ విధంగా అత్తమామలకు కూడా అదే విధంగా తన తగు శ్రద్ధతో చేసినట్లటి స్త్రీకి సద్గతి కలిగినని. భార్య తన భర్త ఆలోచన మంత్రి వలె సలహా ఇవ్వవలనని, పని పాటలో అందు సేవకరాలు వలె నడుచుకునవలనని. భోజనం వడ్డించినప్పుడు తల్లి తన కుమారునికి ఎంత ఆప్యాయం భోజనం పెట్టాలో అదేవిధంగా భర్తకు భోజనం వడ్డించవలను. శయనబంధువులో వేశ్య వలె భర్తకు ఆనందం కలిగజేయవలనని. రూపంలో లక్ష్మి బోలి ఉండవలనని, ఓర్పు వహించిన భూదేవిని బోలి ఉండవలనని. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకున్నో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడినది. స్త్రీ బహిష్ట అయిన 4 దినములు ఏ పనిని చేయరాదని, అతిగా మాట్లాడకూడదని, ఎవరిని ముట్టుకొని రాదని, ఈ 4 రోజు విశ్రాంతి తీసుకొని వలనని. ఈ 4వ రోజున సూర్యోదయం కాకుండా తలంటు నీళ్లు పోసుకొని శుభప్రదమైన ఉడువులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానికి నమస్కరించి తర్వాత తమ ఇష్టదేవతలకు పూజించవలనని. ఎటువంటి సమయము నైనా భర్త భుజించకుండా భార్య భుజించరాదని చెప్పడం. ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న 3 కన్యలు మృగశృంగుని పెండ్లాడి ఆనందంతో కాలం గడిచుండెను. గృహస్థాశ్రముడిని ఆదరించుచున్న మృకండుడి యొక్క జననం. ఈ మృకండుడి యొక్క చరిత్ర. ఉత్తమ లక్షణం గల స్త్రీలను పెండ్లాడుగా అని మృగశృంగుడు ఇకట ఆనందించును. ఆ 3 పడతలతో సంసారం చేయుచుండు. అట్లా కొంతకాలం జరిగిన సుశీల అనే భార్య గర్భం ధరించిన ఒక శుభలగ్నము కుమారుడు కనును. తనకన్నా తన కుమారుడు విద్యలో గొప్ప ప్రావీణ్యం కాబట్టి వ్యాస కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండుడని నామకరణం చేశాడు. మృకండుడు దినదిన ప్రవర్ధమానమై తల్లిదండ్రుల ఎడ, బంధుజనుల ఎడ, పెద్దల ఎడ భయ భక్తి కలిగి పెరుగుచుండును. 5 ఏళ్ళు నిండిన మృగశృంగుడు మృకండునికి ఉపనయనం చేసి
విద్యాభ్యాసించుటకై గురుకులము పంపించాడు. గురుకులంలో గురువు చెప్పినట్లుగా అన్ని శాస్త్రములు నేర్చి కొనుట సకల లక్షణములు గురువు యొక్క మన్ననలు పొందాడు. యుక్త వయసులో వచ్చే వరకు చదువు సకల శాస్త్రములు ప్రావీణ్యతలు సంపాదించుకుంటూ మృకండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రులకు కడగవచ్చును. మరికొంతకాలమునకు మరుద్వతి అనే కన్యతో వివాహం చేశారు. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమం స్వీకరించను. మృగశృంగుడు మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పారు. పెద్దవారులైన తర్వాత వివాహం చేసును. తన కుటుంబం అంతా మాఘమాసం నది స్థానం జపం దాన ధర్మాలు చేసి నిష్ఠతో జరగవలసిందిగా ప్రోత్సహించబడ్డారు. తమ ఆర్జించుకున్న మాఘమాస పుణ్యం ప్రభావం చేత సంసారం నందు ఏ విధం లేకుండా గాక మృగశృంగునికి మనవులు కూడా కలిగినందున మరింత ఆనందంతో తన వంశవృక్షం శాఖోపశాఖలుగా కూడి సంతోషించును. తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ నామ స్వరంలో పోవాలని సంకల్పించి తపస్సు చేసుకుంటూ అడవికి వెళుతూ తపోబలంతో శ్రీ విష్ణువునికి ప్రసన్నం చేసుకొని నారాయణ కృపక పాత్రుడై వైకుంఠము కేగును. విన్నావా కథ గోపాల. మృగశృంగుడు తను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పౌత్రాభివృద్ధి కలుగుటే కాక బొదిలిన శ్రీమన్నారాయణకు వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతను జ్యేష్ఠ కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతం చెప్పుదును ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుకి ఎట్లా వివరించారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడు మృఖండు సంసార భారమంత మోసి గృహమునందున ఏ అశాంతికి లేకుండా చూచుండును. ఆయనకు ఒక విచారం పీడించబడినది. అది ఎట్లా అనగా తను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు. అందుచేతన అతడు లోలో ఉన్న కుమిలిపోయాడు. అతడు ఈ విధంగా